వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఈ రోజుతో పూర్తిగా ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి కీ పేపర్ ఎప్పుడు వస్తుందని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ముందుగా మనం సీజీఎల్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క సీజీఎల్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి 26 దాకా అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే కొందరికి సర్వర్ ఇష్యూ వల్ల ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ అయింది. వారికి అక్టోబర్ 14 అయితే కండక్ట్ చేస్తారు. సో సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 14 దాకా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఇక కీ పేపర్ వచ్చేసి అక్టోబర్ 16 వచ్చింది. అంటే కేవలం 1 డే మాత్రమే గ్యాప్ ఉంది. ఇక సీజీఎల్ టైర్ 1కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిసెంబర్ 1st వీక్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జనవరి లాస్ట్ ఆర్ ఫిబ్రవరి 1స్ట్లో 2026 సంబంధించి సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి అలా చూసినట్టయితే డిసెంబర్ 1st వీకే ఈ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. రిజల్ట్స్ రాగానే వీడియో చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలో. సో అదేవిధంగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 3 నుంచి 7 డేస్ లోపు ఈ యొక్క కీ పేపర్ అయితే వస్తుంది. కాబట్టి మీకు డిసెంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీలో ఏ రోజైనా మీకు కీ పేపర్ వచ్చే అవకాశం ఉంది. కీ పేపర్ రాగానే ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ వర్డ్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో చేయగానే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కీ పేపర్ వచ్చేసి కేవలం కొన్ని రోజుల వరకు మాత్రం అవైలబుల్ ఉంటుంది. తర్వాత మీకు కీ పేపర్ షో అవ్వదు. ఈ యొక్క కీ పేపర్ రాగానే వెంటనే చూసుకోవాలి. చూసుకోకపోతే మీకు ఏమైనా మీరు ఆన్సర్స్ కరెక్ట్ రాసినా ఈ యొక్క టెక్నికల్ ఇష్యూ వల్ల రాంగ్ వచ్చింది అనుకోండి, మీరు ఛాలెంజ్ చేయడానికి రాదు. ఈ యొక్క కీ పేపర్ అంటే అదే. మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి ఆన్సర్స్ మీరు రాసిన కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఈ యొక్క కీ పేపర్ రాగానే ఫుల్ వీడియో అయితే చేస్తాను. మీరు స్కోర్ కార్డుతో సహా ఎలా చెక్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ యొక్క డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మీరు ఏమైనా ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి.